దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గడిచిన సంవత్సరం అంతా అయిపోవచ్చింది. ఇక ఆఖరి కొద్ది రోజుల్లో మనం మరొక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. కానీ దేవుడు మన విషయాలు ఎన్నో మేలులు చేసి ఉండొచ్చు ఈ సంవత్సరం అంతా. కానీ ఆ మేలుల విషయమై మనం చాలా సంతోషించి ఉండొచ్చు, ఆనందపడి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం అంతట్లో ఇంకొక 2-3 రోజులలో మనము మరొక క్రొత్త సంవత్సరంలోకి వెళ్తాం. కానీ ఇన్ని దేవుని మేలులు మనం పొందుకుని, గడిచిన సంవత్సరంలో ఎన్నో మేలులు పొందుకుని, ఎన్నో అద్భుతాలు చూసి, ఎన్నో గొప్ప కార్యాలు చూసి ఉండొచ్చు. కొంతమంది అయితే ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు, దుఃఖం పడి ఉండొచ్చు, బాధను అనుభవించి ఉండవచ్చు. ఏది ఏమైనా గడిచిన సంవత్సరం అంతట్లో ఆయన ఇన్ని చేశాను. కానీ నీవు దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, ఇవి ఎంత విధేయతగా ఉన్నావు, ఎంత ఆయన చెప్పిన మాటలకు విధేయుడిగా ఉన్నావా, ఆయన ఆజ్ఞలకు విధేయుడిగా ఉన్నావో లేదో ఒక్కసారి ఈ సంవత్సర ఆఖరిలో ఈ యొక్క 3 రోజులు 4 రోజుల సమయంలో నువ్వు ఒక్కసారి ఆలోచించి, ఈ వీడియో చూసినప్పుడే మీరు ఆలోచించుకుని ఖచ్చితంగా చెప్పండి, దేవునితో మాట్లాడండి, దేవుని యొద్ద ఒప్పుకోండి. నాయన, ఇదిగో గడిచిన సంవత్సరం అంతా నువ్వు ఎన్నో మేలులు చేసావు, కానీ నీ పట్ల నేను సరిగా లేదు, నా జీవితం నీ పట్ల సరిగా లేదు నాయన. నేను ఫలానా విషయంలో నేను ఈ విధంగా ఉన్నాను, నా శరీర కార్యాల విషయంలో, నా చూపుల విషయంలో, లేదా నా తలంపుల విషయంలో నేను జారిపోయినాను ఆయన. లేకపోతే నేను అనేక మంది స్త్రీలను చూసినప్పుడు నేను అనేకమైనటువంటి చెడు చూపులతో, చెడు తలంపులతో నేను పాపంలో జారిపోయినాయనని. నేను అనేకమైనటువంటి మాటల విషయంలో అనేక మందిని నేను తోలనాడాను, నన్ను దయతో క్షమించమని దేవున్నాడు. లేకపోతే నేను అనేకమైనటువంటి సందర్భాల్లో నా సహోదరులను లేదా నా తల్లిదండ్రులను నేను దూషించి ఉండొచ్చు. అవునా? చాలామంది విషయాల్లో, చాలామంది కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు, దేవునితో మాట్లాడు. నాయన, నేను నా తల్లిదండ్రుల విషయంలో, లేకపోతే నా సహోదరుల విషయంలో, నా సహోదరి విషయంలో, లేకపోతే నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో నేను జారిపోయి ఉన్నానేమో నాయన, చాలాసార్లు జారిపోయాను నాయన, నన్ను దయతో క్షమించు. నన్ను ఎంతగానో నువ్వు ఆదరించావు, కానీ నేను నీ పట్ల విధేయుడిగా ఉండలేకపోయాను, నేను నీ ఆజ్ఞల పట్ల విధేయుడిగా ఉండలేకపోయాను. నన్ను ఈ సంవత్సరం అంతా కాచావు. ఇదిగో మరొక నూతన సంవత్సరంలోనికి వెళ్ళకముందు నా యొక్క ఈ సంవత్సర కాలం యొక్క ప్రయాణమంతా నువ్వు కాచినందుకు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను. నేను అలాంటి విషయాలలో, నా తలంపుల విషయంలో, నా హృదయం విషయంలో, నా చూపుల విషయంలో, నా మాటల విషయంలో, నేను వినే మాటల యొక్క విషయాలలో నేను చెడు మాట్లాడటానికి నా చెవిని బాగా ఉపయోగించానేమో, లేకపోతే చెడుని చూడటానికి నేను ఎక్కువగా నా కళ్ళను ఉపయోగించాను, చెడు మాట్లాడటానికి నా నోటిని గట్టిగా ఉపయోగించానేమో, లేకపోతే నా హృదయంలో ఆలోచనలు అనేకమైన వ్యంగ్యంగా, లేదా పొరుగువారికి గాయపరిచే విధంగా, లేకపోతే పొరుగువారిని నేను అవమానించే రీతిగా నేను మాట్లాడి ఉండొచ్చు, నేను ఆలోచించి ఉండొచ్చు. నాయన, వాటన్నింటి గురించి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయతో ఇప్పుడు నన్ను క్షమించు. నన్ను క్షమించిన తర్వాతే మరొక నూతన సంవత్సరంలోనికి నేను అడుగు పెట్టడానికి నేను అర్హుడిని నాయన. అటు రీతిగా నాకు కంచివేయి నాయన, నా పెదవులకు కంచివేయి నా తండ్రి, నా చూపులకు కంచివేయండి, నా చెవులకు చెడు వినకుండా నాకు కంచివేయండి, నా హృదయం చెడు ఆలోచించకుండా నీ తలంపులతో ఉండటానికి మరొక నూతన సంవత్సరంలో మంచి ఆలోచనలు కలిగి ఉండటానికి నా హృదయానికి కంచివేయి నాయన. నీ దృష్టి నుండి నేను తొలగిపోకుండా ఉండటానికి నువ్వు కంచివేయమని దేవుని ఒక్కసారి అడగండి. దయచేసి అందరూ మీరు చేసి ఉండొచ్చు, నేను చేసి ఉండొచ్చు. ఈ లోకంలో అనేక మంది ఈ విధమైనటువంటి తప్పులు అనేక దినాలుగా మనం చేస్తూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం మరొక
నూతన సంవత్సరంలోకి వెళ్ళకముందు 2026వ సంవత్సరంలోకి మనం వెళ్ళకముందు ఒక్కసారి దేవుని మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం, దేవునికి క్షమాపణ అడుగుదాం, దేవునితో ఒక్కసారి సంబంధాన్ని కలిగి ఆయనతో ఒక విన్నపం ద్వారా ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ఆయన ప్రేమకు తగిన రీతిగా మనము స్పందించడం చాలా మంచిది. అట్టి రీతిగా ఒక్కసారి ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే దయతో ఒక సహోదరుడిగా దేవుని విషయంలో ఒక్కసారి క్షమాపణ అడిగి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.